ఈరోజు మనం పాలక్ పన్నీర్ చేసుకున్నాం. అందుకోసం పాలకూర 3 కట్టలు తీసుకున్నా అండి. దీన్ని బాగా వాష్ చేసి కడిగి సన్నగా కట్ చేశానండి నేను. ఇది బాగా వాష్ చేసుకున్నామండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నీళ్లు పోసుకున్నాం అండి. పాలకూరని కొంచెం ఉడకనిద్దాం వాటర్లో. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. వాటర్ వేడయ్యాయండి. ఇందులో పాలకూర వేసేసుకుందాం. ఒక 10 మినిట్స్ అండి. ఉడకనిద్దాం. ఉడికిపోయింది పాలకూర. ఉంపేసుకుందాం, వాటర్ తీసేసుకుందాం. మొత్తం వడగట్టేసుకుందాం అండి పాలకూర. చూడండి, వడగట్టేసాను. ఇందులో కొన్ని చల్లనీళ్ళు పోసేద్దాం, కూల్ వాటర్. దీన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. నాలుగు కట్టలు 3 కట్టలు పాలకూర చూడండి ఎంత వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ తీసుకుందామండి. ఫోర్ స్పూన్స్ వేసాను నేను. ఆయిల్ వేడైంది. ఇందులో బిర్యానీ ఆకు, షాజీరా, ఇలాచి, చెక్క, లవంగాలు, జీలకర్ర అండి. 3 ఎండుమిరపకాయలండి. ఇందులోనే అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసుకుందాం. సన్నగా తురుముకున్నా అండి. 2-3 ఉల్లిపాయలు పెద్ద సైజు. ఆనియన్స్ బాగా మంచి కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా సన్నగా చాప్ చేసుకున్నాను. టమాటా ఎక్కువ వేసుకోలేదండి, 2 వేసాను. ఇందులోనే కొంచెం 1 స్పూన్ సాల్ట్ కొద్దిగా వేసాను. కొద్దిగా పసుపు. తొందరగా మగ్గిద్దండి పసుపు, ఉప్పు వేస్తే. పాలకూర అండి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇందులోనే కొంచెం జీడిపప్పు వేసానండి. ఇందులోనే ఒక పచ్చిమిరపకాయ వేసానండి. ఇది మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇందులో కారం 1 స్పూన్ వేసానండి. ఇంకొంచెం కొద్దిగా గరం మసాలా. మొత్తం ఇలా కలిపేసుకుందాం. ఇందులో ఈ పేస్ట్ వేసేసుకుందాం పాలకూర అంతా. ఇందులో
ఇంకా వాటర్ పోసేసుకుందాం. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇంకొక కడాయి పెట్టుకున్నా అండి. అందులో నెయ్యి వేసుకున్నాను. పన్నీర్ వేయించుకుందాం. పన్నీర్ ముక్కలండి సన్నగా ఇలా కట్ చేసుకున్నాను. నెయ్యి వేడైందండి. ఇందులో పన్నీర్ వేసుకుందాం. పన్నీర్ వేసాండి. పన్నీర్కి నేను కొంచెం ఉప్పు కారం పెట్టానండి. బాగా వేగిద్ది నెయ్యిలో. ఇదిగోండి పన్నీర్ ఇది ఉడుకుతుందండి. పాలకూర బాగా పన్నీర్ కూడా ఫ్రై అయిపోయింది. ఇందులో వేసేద్దాం. చూడండి పన్నీర్ పీసెస్. ఇంకొద్దిసేపు దీన్ని ఉడకనిద్దాం. చూద్దామండి ఉడికిపోయిందేమో. సూపర్గా ఉందండి. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి మెయిన్ అండి బాగుంటుంది పాలక్ పన్నీరు. మీరే ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వేడి వేడి పాలక్ పన్నీర్ రెడీ అండి. చూడండి ఎంత టేస్ట్ బాగుంటుంది. కలర్ఫుల్గా బాగుందండి. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.